లాస్ట్ వీడియోలో మనం లూప్స్ గురించి డిస్కస్ చేసాం. ఫర్ లూప్ ఏంటి, వైల్ లూప్ ఏంటి, డూ వైల్ లూప్ ఏంటి అని, వాటి సింటాక్సెస్ కానీ, వాటి స్ట్రక్చర్ కానీ, ఎలా వాడాలి, ఎలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ ఉన్నప్పుడు మనం లూప్స్ వాడతాము, ప్లస్ అదేవిధంగా వాటి యూసేజ్లో మనకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ప్లస్ ప్లస్ వాటి యూసేజ్లో మనకి కాంప్లెక్సిటీస్ అనేవి వస్తాయి. టైం కాంప్లెక్సిటీ అని, స్పేస్ కాంప్లెక్సిటీ అనేవి రెండు ఉంటాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. అంటే ఏంటి అంటే మనం రాసే ప్రతి ప్రోగ్రామ్ అనేది తక్కువ సమయంలో ఎగ్జిక్యూట్ అవ్వాలి, అలాగే తక్కువ మెమరీని యూజ్ చేయాలి. అంతే కదా, ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ అనేది మనకి తక్కువ టైంలో రన్ అవ్వాలి, అంటే ఫాస్ట్గా రన్ అవ్వాలి. అలాగే అది యూజ్ చేసే మెమరీ తక్కువ ఉండాలి, మెమరీ రిసోర్సెస్ అనేవి దాన్ని తక్కువగా యూజ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఆ ప్రోగ్రామ్ అనేది ఫీజిబుల్ ప్రోగ్రామ్, అది గుడ్ ప్రోగ్రామ్ అంటారు దాన్ని. సో మనం ఆ లూప్స్ వాడేటప్పుడు ఇటరేషన్స్ అనేవి చాలా ఇటరేషన్స్ ఇన్ఫినైట్ లూప్కి వెళ్ళినప్పుడు మనకి కంప్యూటర్ మెమరీ మీద బర్డెన్ పెరుగుతుంది. ఎందుకంటే మనం ఏది చేసిన ప్రోగ్రాము మెమరీ మీదే చేస్తాము. సో మెమరీ మేనేజ్మెంట్ ఈజ్ మస్ట్. ఫస్ట్ మనం మెమరీ మేనేజ్మెంట్ గురించి కూడా తెలుసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే లూప్స్ అవాయిడ్ చేయడానికే ట్రై చేయాలి. ఎప్పుడు ఇంకా తప్పదు అన్నప్పుడే మనము వాడతాము. మనం కానీ డేటా స్ట్రక్చర్స్ కానీ స్టార్ట్ చేస్తే ఆ మాడ్యూల్ అప్పుడు చూద్దాము, లూప్స్ వాడకుండా లేకపోతే లూప్స్ని మినిమైజ్ చేసుకొని, అంటే తక్కువ వాడి మనం ప్రోగ్రామ్ని ఎలా ఫీజిబుల్గా రన్ చేయగలము అనేవి చూద్దాము నెక్స్ట్ మాడ్యూల్, మనం ఫ్యూచర్లో డేటా స్ట్రక్చర్స్ కానీ స్టార్ట్ చేస్తే. సో ఈ వీడియోలో అయితే మనము ఫంక్షన్స్ గురించి మాట్లాడదాం. సి ఫంక్షన్స్ అనేవి ఏంటి అంటే ఇవి ఒక బేసిక్ ప్రోగ్రామింగ్లో ఒక బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి, బ్లాక్స్గా ఉంటాయి మనకి ఫంక్షన్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యలోనే మనం ప్రోగ్రామ్ రాసుకుంటాం. అవి ఎంక్లోజ్ అయి ఉంటాయి, అంటే ఈ స్టార్టింగ్ ఎండింగ్ ఆ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయి. ఇప్పుడు మెయిన్ అనేది ఒక ఫంక్షన్ కాబట్టి ఆ ఫంక్షన్లో ఉండే ప్రోగ్రామ్ మొత్తం మనం రాసే లైన్స్ అన్నీ ఈ రెండిటి మధ్యలోనే మనం ఎన్కోడ్ చేస్తాం. అంటే ఏది రాసినా ఈ రెండిటి మధ్య రాస్తాం. కాబట్టి మెయిన్ అనేది ఒక ఫంక్షన్. అందుకనే ఫంక్షన్స్ని ఏమంటారంటే ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్ ఎంక్లోజ్డ్ బై ఫ్లవర్ బ్రేసెస్ అంటారు. సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఎంక్లోజ్డ్ బై ఫ్లవర్ బ్రేసెస్. అంటే ఇప్పుడు ప్రింట్ఎఫ్ హలో అని ఊరికే ఒక స్టేట్మెంట్ ఉంది. నెక్స్ట్ లైన్లో ప్రింట్ఎఫ్ హాయ్ అని ఒక స్టేట్మెంట్ ఉంది. ఇవి టూ డిఫరెంట్ స్టేట్మెంట్స్. ఈ టూ డిఫరెంట్ స్టేట్మెంట్స్ విత్ ఇన్ ఫ్లవర్ బ్రేసెస్లో ఉన్నాయి. కాబట్టి ఇదొక ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్లో ఉంది కాబట్టి ఇదొక ఫంక్షన్ అని చెప్తాం. అంటే మనకి సెట్ ఆఫ్ కోడ్ని డివైడ్ చేసుకోవచ్చు అట్లా. ఈ ఫంక్షన్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనము చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రాసినప్పుడు ఒకే ప్రోగ్రామ్ని మళ్ళీ రాసుకుంటూ ఉండడం ఉంటుంది. అంటే సేమ్ లైన్స్ రిపీట్ చేస్తుంటాం కొన్నిసార్లు. అలాంటి రిపిటీషన్స్ని అవాయిడ్ చేయడానికి మనకి ఫంక్షన్స్ యూజ్ అవుతాయి. అంటే ఒక్కసారి రాసుకుంటాం కదా ఫంక్షన్ అనేది, ఒక ఫంక్షన్ రాసుకుంటే దాన్ని ఎప్పుడు కావాలన్నా మనం సేమ్ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది సేమ్ అదే ఫంక్షన్ వర్క్ అవుతుంది. అలా కాకుండా మనం ప్రతిసారి ఒక కొత్త న్యూ లైన్లో రాసుకోవాలంటా కూడా టైం వేస్ట్, అలాగే మెమరీ కూడా వేస్ట్. సో ఫంక్షన్ యూసేజ్లో మెయిన్ థింగ్ ఏంటంటే అసలు అచీవ్మెంట్ ఏంటి అంటే రీయూజబిలిటీ ఆఫ్ కోడ్ని మళ్ళీ వాడుకునే తత్వము మనకి ఫంక్షన్స్ ఇస్తుంది. ఫంక్షన్స్ మనకి రీయూజబిలిటీ ఇస్తుంది. సో ఫంక్షన్స్లో ఏముంటాయి, ఫంక్షన్స్లో మూడు మనం డిఫరెన్షియేట్ చేస్తాము. ఫంక్షన్ డిక్లరేషను, ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డెఫినిషను. ఏంటంటే ఫంక్షన్ డిక్లరేషన్ ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా కాల్ చేయాలి, ఇలా డెఫినేషన్ ఏంటి, ఈ మూడు ఉంటాయి. ఒక ఫంక్షన్లో ఒక ఫంక్షన్ రాయాలి అంటే ఆ ఫంక్షన్ డిక్లేర్ చేయాలి, ఫంక్షన్ కాల్ అనేది ఉంటుంది, ఫంక్షన్ డెఫినేషన్ అనేది ఉంటుంది. సో ఈ ఫంక్షన్ డిక్లరేషన్ ఏం చేస్తుందంటే మనము ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ అయితే చేస్తామో అలాగే ఒక ప్రోగ్రాంలో మనం ఫంక్షన్ని డిక్లేర్ చేస్తాం. ఆ డిక్లేర్ చేసినప్పుడు దాంట్లో ఏముంటుంది, ఆ కంపైలర్కి అర్థమవుతుంది, ఓకే పలానా ఫంక్షన్ మనం వాడాము, దానికి పలానా నేమ్ ఇచ్చారు అని మనం తెలుస్తుంది ఆ కంపైలర్కి. సో డిక్లరేషన్ అనేది బేసిక్ స్టెప్. ఫస్ట్ అసలు ఫంక్షన్ రాయాలంటే డిక్లేర్ చేయాలి. ఫస్ట్ వేరియబుల్ని ఎలా అయితే డిక్లేర్ చేస్తామో అలాగే ఫంక్షన్ డిక్లేర్ చేసుకుంటాం.
నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ కాల్. ఈ ఫంక్షన్ కాల్ ఏంటి అంటే మనము ఒక ప్రోగ్రాంలో ఒక ఫంక్షన్ని రాసినప్పుడు దాన్ని వాడుకోవాలి, ఈ పర్టికులర్ పాయింట్లో మనం వాడుకోవాలి లేకపోతే యూస్ చేసుకోవాలి అన్నప్పుడు మనము దాన్ని కాల్ చేస్తేనే మనకి అక్కడ యూజ్ అవుతుంది. అంటే ఆ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది అక్కడ మళ్ళీ రిపీటేటివ్గా. అంటే సో మనము ఫంక్షన్ని రాయడం కాదు, రాసిన ఫంక్షన్ని మనం కాల్ చేయాలి, దాన్ని పిలిస్తేనే ఆ వర్క్ అనేది జరుగుతుంది అక్కడ. ఆ ఫంక్షన్ కానీ వాడకపోతే మనకి వర్క్ అనేది జరగదు, ఆ ఫంక్షన్ రాసి కూడా వేస్ట్. లాస్ట్లో ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏంటంటే ఆ ఫంక్షన్స్లో ఉండే స్టేట్మెంట్స్, మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తామో విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రేసెస్ ఏవైతే స్టేట్మెంట్స్ రాస్తామో అవన్నీ ఫంక్షన్ డెఫినేషన్ కిందకు వస్తాయి. సో ఫంక్షన్స్లో ఏముంటాయంటే ఫంక్షన్ డిక్లరేషన్ పార్ట్, ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డెఫినేషన్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే ఒక ఫంక్షన్ రాసినప్పుడు అది ఏం చేస్తుందంటే మనకు ఖచ్చితంగా ఒక వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది, అండ్ ఓన్లీ సింగిల్ వాల్యూ, ఒక్క వాల్యూ మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఇది మేజర్ పాయింట్ అండ్ బేసిక్ పాయింట్. ఒక ఫంక్షన్ ఏ ఫంక్షన్ రాసినా మనము ఫంక్షన్ కోడ్ రాస్తే మనకి ఒక్క వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. అది వాల్యూ ఎంతైనా కావచ్చు, బట్ సింగిల్ వాల్యూని మాత్రమే రిటర్న్ చేస్తుంది. సో అసలు ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లే మాడ్యులారిటీ కోసం. మాడ్యులారిటీ అండ్ రీయూజబిలిటీ. అసలు మాడ్యులారిటీ అంటే ఏంటి? మాడ్యులారిటీ అంటే ఏంటి అంటే మనకి డిఫరెంట్ మాడ్యూల్స్గా, ఇప్పుడు మనకి ఒక బుక్ ఉంటే ఆ బుక్లో మనకి 1 to 10 చాప్టర్స్ ఉన్నాయనుకుందాం. అంటే ఒక్కొక్క చాప్టర్ని డివైడ్ చేసి పెట్టారు మనకి. ఇది ఫస్ట్ చాప్టర్, ఈ పేజ్ నెంబర్ నుంచి ఈ పేజ్ నెంబర్ వరకు ఫస్ట్ చాప్టర్ కంటెంట్స్ పేజ్లో మనం చూస్తుంటాం, ఇండెక్స్ పేజ్లో. సో అట్లాగే మనకి ప్రోగ్రాంలో మనం ఒకేగా రాసుకోకుండా మనం డివైడ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ వరకు ఒక ఫంక్షన్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ వరకు ఒక ఫంక్షన్ ఉంది, ఈ పలానా ఫంక్షన్ పలానా వర్క్ అనేది మనకి జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో అనేది మనకి తెలుస్తుంది. సో మాడ్యూల్స్గా రాసుకోవడమే ఫంక్షన్స్ యొక్క ఫీచర్. అండ్ అట్ ది సేమ్ టైం మనం రీయూజబిలిటీ అనుకున్నాం. రీయూజబిలిటీ ఏంటి అంటే ఒక ప్రోగ్రామ్ వన్స్ మనం రాసామంటే ప్రోగ్రాంలో, ఇప్పుడు అడిషన్ అనే ప్రోగ్రామ్ రాస్తున్నాం, అడిషన్ ప్రోగ్రామ్ని ఒకసారి ఫంక్షన్గా రాసి పెట్టేసుకున్నామంటే ప్రతిసారి మనం ఆ ప్రోగ్రామ్ని రాయబడలేదు, ఆ ఫంక్షన్ని కాల్ చేస్తే సరిపోతుంది. సో రీయూజబిలిటీ అనేది మనకి యూజ్ అవుతుంది. రీయూజబిలిటీ అండ్ మాడ్యులారిటీ ఈజ్ ద మెయిన్ ఫీచర్స్ ఫర్ ఫంక్షన్స్. సిలోనే కాదు, ఇతర ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా మనకు ఫంక్షన్స్ ఉంటాయి. సో మాడ్యులారిటీ అండ్ రీయూజబిలిటీ ఈజ్ ద మేజర్ థింగ్. సో ఫంక్షన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది చూద్దాం ఒక ఫ్లో చార్ట్ లాగా. ఫంక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి ఆ ఫంక్షన్స్? ఫంక్షన్స్ 2 టైప్స్, లైబ్రరీ ఫంక్షన్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. లైబ్రరీ ఫంక్షన్ అంటే ఆల్రెడీ మనకి సి ప్రోగ్రామ్ ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళు కొన్ని హెడర్ ఫైల్స్ అనేవి ఇచ్చారు. ఆ హెడర్ ఫైల్స్ ఏంటి? మనకి స్టాండర్డ్ SDIO.h అని, stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ .h హెడర్ ఫైల్స్, conio.h అట్లా కొన్ని హెడర్ ఫైల్స్, math.h మ్యాథమెటికల్ ఫంక్షన్స్కి. అట్లా మనకి హెడర్ ఫైల్స్ కొన్ని ప్రొవైడ్ చేశారు మనకి సి లాంగ్వేజ్ ఇన్వెంట్ చేసిన వాళ్ళు. సో అలాగే మనకి ఆ లైబ్రరీ ఫంక్షన్స్ అన్ని ఏంటి అంటే ఆ హెడర్ ఫైల్స్లో ఇంక్లూడ్ అయిన ఫంక్షన్స్ అన్ని. ఇప్పుడు stdio.hలో ఏముంటాయి అంటే printf, scanf, ఇవన్నీ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ ఆల్రెడీ వీటికి printfకి కూడా ఒక ప్రోగ్రామ్ రాసి ఉంటుంది. అంటే ఏం ప్రోగ్రామ్ రాసి ఉంటారు? ఈ బ్రేసెస్ మధ్యలో ఏ టెక్స్ట్ అయితే డబల్ కోట్స్లో ఉందో ఆ టెక్స్ట్ని అవుట్పుట్లో ప్రింట్ చెయ్యి అనే కోడ్ రాసుంటారు. ఆ కోడ్ మనకి stdio.h అనే ఫైల్లో మనకి నార్మల్ ఇప్పుడు టెక్స్ట్ ఫైల్స్ ఎలా సేవ్ చేసుకుంటారో అలాగే సేవ్ చేసి పెట్టి .h ఎక్స్టెన్షన్తో పెట్టుంటారు మనకి. సో దాన్ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకున్న తర్వాతే మనకి ఫంక్షన్లో ప్రతిసారి printfకి రావాల్సిన ప్రోగ్రామ్ ఏదైతే రాసి పెట్టారో దాన్ని వాడుకోవట్లేదు, డైరెక్ట్గా printf అనే ఫంక్షన్ని వాడేస్తున్నాం డైరెక్ట్గా. అంటే కాల్ చేస్తున్నాం ఇక్కడ printf అనే ఫంక్షన్ని. సో అలా యూస్ చేసుకునేగలిగే కెపాసిటీ అలాంటివి ఎలా ఉంటాయంటే ఎక్కడ ఉంటాయంటే లైబ్రరీ ఫంక్షన్స్తో ఉంటాయి. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ పేరులోనే ఉంది, యూజర్ డిఫైన్డ్ అంటే మనం డిక్లేర్ చేసుకుంటాం, మనం డిఫైన్ చేసుకుంటాం. సో వాటిని అందుకనే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. ఇవి లైబ్రరీ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటాయి. ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి మనం ఎలా డిక్లేర్ చేస్తాము, ఎలా డిఫైన్ చేస్తాము, వాటి రిటర్న్ వాల్యూస్ ఏంది, వాటిలో డెఫినేషన్, ఫంక్షన్ డెఫినేషన్ ఏంది, ఫంక్షన్ కాల్ ఏంది, ఫంక్షన్ డిక్లరేషన్ ఎలా చేస్తాము అనేది చూద్దాం ఇప్పుడు. సో ఫంక్షన్ టైప్స్ అయితే మనకి ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఒక బేసిక్ ప్రోగ్రామ్ చూద్దాము, ఎట్లా ఒక ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేస్తాము, ఎలా డిఫైన్ చేస్తాము, కాల్ ఎలా చేస్తాము అని చెప్పి చూద్దాము.
సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక డేటా టైప్ అనుకుంటాం, ఒక రిటర్న్ వాల్యూ. వాయిడ్ అనేది మనం ఇప్పటివరకు డిస్కస్ చేయాలి. వాయిడ్ అనేది ఏంటి అంటే మనం ఈ రిటర్న్ టైప్ గురించి చెప్తుంది. రిటర్న్ టైప్ మనకి ప్రతి ప్రోగ్రాము ఒక వాల్యూ అయితే రిటర్న్ చేస్తుంది కదా, ఆ రిటర్న్ టైప్ ఏంటి అనేది ఇప్పుడు ఇంట్ ఫ్లోట్ అట్లా ఎలా అయితే వాడతాం, ఇక్కడ వాయిడ్ ప్లేస్లో మనం ఏం చేస్తాం, ఇంట్ ఫ్లోట్ అట్లా వాడతాం కదా, అలాగే వాయిడ్ అని వాడతాము. వాయిడ్ అనేది కీవర్డ్. ఓకే, ఈ వాయిడ్ అంటే మనకి వాల్యూ జీరో అని దాని అర్థము. జీరో, వాయిడ్ అంటే జీరో. అది రిటర్న్ టైప్, రిటర్న్ వాల్యూ ఇవ్వదు మనకి, ఏం వాల్యూస్ రిటర్న్ ఇవ్వదు మనకి, అంటే వాయిడ్ జీరో, నల్ వాల్యూ అన్నట్టుగా. వాయిడ్ హలో అని ఒక ఫంక్షన్ నేమ్ అనుకుందాం. ఇది హలో ఫ్లవర్ బ్రేసెస్. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రేసెస్ ఏది ఉంటే అది మనకి ఫంక్షన్ డెఫినిషన్. మనకి ఏదైనా ఉండొచ్చు. ప్రింట్ ఆఫ్ హలో అనుకుందాం. హలో ఐ యామ్ మనీష్ అనుకుందాం. ఓకే, ఇదొక చిన్న ప్రోగ్రామ్. ఇక్కడ మనం ఏం చేసామంటే ఫంక్షన్ని డిక్లేర్ చేసాం. దాని టైప్ కూడా చెప్పాం, వాయిడ్ టైప్. ఇది టైప్ వాయిడ్. లేదు మనకి ఇంట్ టైప్ పెట్టుకోవాలంటే ఇంట్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఊరికే ఒక ఫంక్షన్ కావాలంటే మెయిన్ అనేది ఫంక్షన్ అని తెలుసు కదా. మెయిన్ ఎందుకు ఫంక్షన్ అంటున్నాం, ఇక్కడ మనకి సర్క్యులర్ బ్రేసెస్ ఉన్నాయి, సర్క్యులర్ పారాన్సిస్ ఉన్నాయి, అలాగే విత్ ఇన్ మనకి ఈ ఫ్లవర్ బ్రేసెస్లో మనకి ఆ కోడ్ అయితే ఉంది, కాబట్టి మెయిన్ అనేది ఒక ఫంక్షన్. అలాగే ఇప్పుడు హలో అనేది ఏదైతే ఉందో దానికి పారాన్సిస్లో మధ్యలో మనకు ఒక కోడ్ ఉంది విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రేసెస్. సో ఇప్పుడు హలో అనేది ఒక ఫంక్షన్ అయింది. మెయిన్ ఎలాగ ఒక ఫంక్షను, హలో అనేది విత్ ఇన్ మెయిన్ ఒక ఫంక్షన్. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక ఫంక్షన్ అయితే రాసాం. ఇప్పుడు రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమవుతుందంటే చూస్తే ఏమి రాదు. ఎందుకు అంటే మనం ఫంక్షన్ని వాడాం కానీ ఆ ఫంక్షన్ మనకి యూజ్ అవ్వాలి అని చెప్పి దానికి ఏం చెప్పలా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తాం. మనం ఫంక్షన్ రాసేసిన తర్వాత మనం ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇచ్చామో ఆ ఫంక్షన్ నేమ్ను అలాగే యాజ్ ఇట్ ఈజ్ రాసుకొని సెమీకాలన్ టర్మినేట్ చేస్తే మనకి విత్ ఇన్ లోపల ఫంక్షన్లో మనం ఏదైతే రాసామో అది మనకు అవుట్పుట్లో చూపిస్తుంది. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఒక ఫంక్షన్ రాసాం, దాని టైప్ వాయిడ్ టైప్ అని రాసాం. ఫంక్షన్ సింటాక్స్ అయితే ఇది. ఫంక్షన్కి ఎప్పుడైనా సరే ఫంక్షన్ నేమ్ ఇచ్చిన తర్వాత, ఇది హలో అనేది ఫంక్షన్ నేమ్. ఓకే, ఫంక్షన్ నేమ్ ఇచ్చిన తర్వాత ఈ పారాన్సిస్ ఇచ్చి ఈ ఫ్లవర్ బ్రేసెస్ మధ్యలోనే మనకు కోడ్ రాయాలి. ఆ కోడ్ ఏదైతే ఉందో అది ఫంక్షన్ డెఫినిషన్ అంటారు. ఇది డిక్లరేషన్. స్టార్టింగ్ మనం డిక్లేర్ చేసాం ఫంక్షన్ అంటే స్టార్ట్ చేసి ఇలా స్ట్రక్చర్, దీని నేమ్ ఇది అని చెప్పాం. ఆ తర్వాత హలో అని పెట్టి కాల్ చేసాం. ఫంక్షన్ ఎలా కాల్ చేస్తారంటే దాని ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో దాన్నే మనం మళ్ళీ రాసుకొని నెక్స్ట్ లైన్స్లో దాన్ని ఎక్కడ కావాలో అప్పుడు మనం పిలుచుకుంటాం. ఇప్పుడు సపోజ్ హలో మనీష్ అని పడే ముందు మనకి ప్రింట్ ఆఫ్ హలో మై నేమ్ ఇస్ నల్ అని పెట్టా ఊరికే, మనకి ఏది ప్రింట్ అవుతుంది ఫస్ట్ అంటే హలో మై నేమ్ ఇస్ నల్ అని ప్రింట్ అవుతుంది. అవుట్పుట్లో చూసినప్పుడు కూడా మీకు హలో మై నేమ్ ఇస్ నల్, హలో ఐఎమ్ మనీష్ అని పడింది. అంటే మనకి ప్రింట్ ఎలా అయిందంటే ఫస్ట్ చెక్ చేసింది, మెయిన్ దగ్గర నుంచి కంపైలర్ స్టార్ట్ అయ్యి మనకి ఈ ఫంక్షన్ కోడ్లో ఉన్న ఫంక్షన్ మొత్తం చెక్ చేసుకుంది. ఓకే, ఈ ఫంక్షన్ ఓకే, కానీ ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడే మనకి ప్రింట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి ఏం వెళ్ళింది, హలో మై నేమ్ ఇస్ నల్ అనింది. ఓకే, హలో మై నేమ్ ఇస్ నల్ అన్నాడు అని చెప్పి ప్రింట్ చేసింది. ఆ తర్వాతే మనకి హలో అనే ఫంక్షన్ని కాల్ చేసాం కాబట్టి, దీని తర్వాత కాల్ చేసాం కాబట్టి మనకి అప్పుడు ఇక్కడి నుంచి మనకి మళ్ళీ కంపైలర్ ఏదైతే మనకి ఇది ఉందో మనకు ఆల్రెడీ రీడ్ చేసిందో దాంట్లో ఉన్న ఫంక్షన్ డెఫినేషన్లో ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చుంటామో అవి మనకి ప్రింట్ అవుతాయి. సింపుల్ అంతే. ఇప్పుడు సపోజ్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. గవర్నమెంట్ స్పెసిఫైయర్స్ వాడదాం. ఇప్పుడు ఈ హలోని ఇక్కడ తీసేసి నేను దీనికంటే ముందే ప్లేస్ చేద్దాం మనము. ఇప్పుడు రన్ చేసి చూస్తే ఫస్ట్ మనకి హలో ఐఎమ్ మనీష్ అని ప్రింట్ అయింది. ఆ తర్వాత మనకి హలో మై నేమ్ ఇస్ నల్ అని ప్రింట్ అయింది. సింపుల్. ఈ ఫంక్షన్స్ ఎలా డిక్లేర్ చేసాము, ఎలా వాడుకుంటున్నాం, మళ్ళీ ఎలా కాల్ చేసాం. మనము ఫస్ట్ డిక్లరేషన్ అనేది కవర్ చేసాం, తర్వాత ఫంక్షన్ డెఫినేషన్ రాసుకున్నాం లోపల, అంటే ఏం కోడ్ ఉండాలి మనకి. ఇదే ఉండాల్సిన అవసరం లేదు, మనకి ఇంటిజర్ టైప్ ఆఫ్ వాల్యూ ఇచ్చేసి మనం ప్రింట్ చేసుకోవచ్చు. అట్లా ఎట్లా కాల్ చేస్తున్నాము, ఫంక్షన్ కాల్ ఎలా చేస్తున్నాం, ఫంక్షన్ డెఫినేషన్ ఎలా రాస్తున్నాం, డిక్లేర్ ఎలా చేస్తున్నాం అనేది మనం చూసాం. సో ఇప్పుడు మనము ఫంక్షన్స్ని విత్ ఇన్ మెయిన్ ఫంక్షన్లో ఒక ఫంక్షన్ రాసాం కదా. ఇప్పుడు మనకి మెయిన్ ఫంక్షన్ బయట ఫంక్షన్ ఎలా రాస్తే ఎలా చేయాలి అని చూద్దాం. ఇప్పుడు దీన్ని మొత్తం తీసేస్తున్నాను, బ్యాక్ స్పేస్ కొట్టేసాను. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్లో సపోజ్ మనకి ప్రింట్ ఆఫ్ హలో ఉందనుకుందాం. హలో అనే స్టేట్మెంట్ అయితే ఉంది మనకి.
మెయిన్ ఫంక్షన్. ఇక్కడితో మెయిన్ ఫంక్షన్ ఎండ్ అయిపోయి నేనేం చేశానంటే వాయిడ్ ఒక ఫంక్షన్ రాసుకుంటున్నా. ఏమనంటే సపోజ్ నేమ్ అనుకుందాం, ఫంక్షన్ పేరు, ఫంక్షన్ నేమ్. ఇప్పుడు విత్ ఇన్ ఫ్లవర్ బ్రేసెస్ మనం ఏం చేస్తామంటే printf మనీష్ అనుకుందాం, ఫార్మాట్ స్పెసిఫైర్ వాడుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తే ఏమొస్తుందంటే మనకి ఓన్లీ హలో ప్రింట్ అవుతుంది. ఎందుకు అంటే మనం ఫంక్షన్ డిక్లేర్ చేసాం కానీ ఫంక్షన్ కాల్ చేయాల. ఫంక్షన్ డెఫినేషన్ రాసుకున్నాం, లోపల డెఫినేషన్ అంటే మనకు లోపల ఉన్న స్టేట్మెంట్స్. బట్ ఇక్కడ ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేయాలంటే విత్ ఇన్ మెయిన్ ఫంక్షన్ లోపల నేనేం చేస్తాను, కంపైలర్ ఇక్కడ చెక్ చేసుకుంటుంది కాబట్టి మనకి హలో తర్వాత ఏం రావాలి, నేమ్ అనే ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నాం. ఫంక్షన్ కాల్ ఎలా చేయాలి, మన ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమే మనం రాసుకొని సెమీకాలన్ టర్మినేషన్ ఇస్తే మనకి ఫంక్షన్ కాల్ అనేది జరుగుతుంది. ఇప్పుడు రన్ చేసి చూస్తే మనకి హలో అండ్ మనీష్ రెండు ప్రింట్ అయినాయి. ఇట్లా ఫంక్షన్స్ని మనం డివైడ్ చేసుకోవచ్చు. సో మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం సేమ్ ఫంక్షన్ యూస్ చేస్తే. జస్ట్ ఇంట్ a,b అని రెండు వేరియబుల్స్, ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం. printf ఎంటర్ 2 numbers అని రాసుకున్నాం. నెక్స్ట్ scanf %d comma %a %b. దట్స్ ఇట్. దీన్ని ప్రింట్ చేద్దాం. printf the sum is సో ఇప్పుడు మనం రన్ చేస్తే 2 numbers ఎంటర్ చేయమనింది. సో 9 ఒకటి 10 ఒకటి ఎంటర్ చేసాం. సో సమ్ ఈస్ 19 అని ఇచ్చింది. మనం ఎక్కడ కాల్ చేసాం ఫంక్షన్ని, విత్ ఇన్ మెయిన్ ఫంక్షనే కాల్ చేసాం. అంటే మనం అవుట్ సైడ్ ఆఫ్ మెయిన్ ఫంక్షన్ కూడా మనం ఒక ప్రోగ్రామ్ రాసుకొని ఒక ఫంక్షన్ రాసుకొని దాన్ని కాల్ చేసుకోవచ్చు. ఇది ఫంక్షన్ కాలింగ్. ఓకే, మనం బేసిక్స్ తెలుసుకున్నాం ఫంక్షన్స్ గురించి. నెక్స్ట్ ఇన్డెప్త్గా మనకి ఫంక్షన్స్ గురించే కాకుండా అర్రేస్, పాయింటర్స్ గురించి కూడా తెలుసుకుందాము నెక్స్ట్ వీడియోస్లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.